ఏపీలోని మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో నమస్తే డాక్టర్ ఆశ్లేష గారు. నమస్కారం. చాలా మందికి మేడం పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ మంచి పిల్లలు పుట్టాలి, పిల్లల్ని కనాలి అన్న కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటూ ఉంటుంది. వన్స్ పిల్లల్ని ఎప్పుడైతే కంటూ ఉంటామో వాళ్ళకి సంబంధించిన కోరికలు బోలెడు ఉంటూ ఉంటాయి. వాళ్ళని ఇది చేయాలని, వాళ్ళని అది చేయాలని, వాళ్ళని ఇలా చూడాలి అని, అలాంటి కోరికలు చాలా ఎక్కువగా పేరెంట్స్కి ఉంటూ ఉంటాయి. ఆ ప్రాసెస్లో తెలియకుండా ఎక్సైట్మెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటూ ఉంటాయి. ఆ ఎఫెక్ట్స్ పిల్లలపైన ఏ విధంగా పడతాయి అంటారు? పిల్లల యొక్క పెంపకంలో పేరెంట్స్ మేజర్గా అసలు తీసుకోవాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? అండ్ దాంతోపాటు ఆ కోరికలు అసలు ఏ విధంగా ఉండాలి పిల్లల పైన? పేరెంట్స్కి కోరికలు ఏ విధంగా ఉంటే సస్టైన్ అవ్వగలమో అంటాం ఈ రిలేషన్లో మనం? ఒక చిన్న కథ చెప్తాను ఉషా గారు. ఒక ఇద్దరు పిసినారు భార్యాభర్తలు ఉన్నారంట. పిసినారంటే ఇంక మామూలు పిసినారులు కాదు. ఎవరైనా భోజనానికి పిలిస్తే ఇంకొంచెం ఎక్కువ తినేస్తే సాయంత్రం డిన్నర్ కూడా కవర్ అయిపోలేదు అనుకునే అంత ఆలోచించే ఇద్దరు పిసినారి భార్యాభర్తలు. వీళ్ళు ఇద్దరు కూడా రోజు అంటే జనరల్గా మన కుటుంబాల్లో చూస్తే అయితే భార్య పిసినారై ఉంటుంది, లేకపోతే భర్త పిసినారై ఉంటుంది. ఇక్కడ మనకి ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు పిసినారులు. ఏం ఆలోచించినా కూడా ఇద్దరు ఒకే థాట్ మీద ఉంటారు, వేరే థాట్ రాదు వాళ్ళిద్దరికీ. అలా ఒకరోజు అనుకోకుండా ఒక చోటకి భోజనానికి వెళ్ళారు. భర్త చాలా క్లియర్గా ఉంటాడు, ఎప్పుడు కూడా భోజనాలకు వెళ్ళేటప్పుడు 2 మీల్స్ తినాలని చాలా క్లారిటీతో ఉంటాడు. సరే, భర్తకి భార్య మళ్ళీ ఇదే విషయం చెప్పబోతుంది. నాకు తెలుసు నువ్వేం చెప్పబోతున్నావో, సాయంత్రం మీల్స్ కూడా కవర్ చేసి తినేయండి, సాయంత్రం మనం వండుకోక్కర్లేదని అంటాం, అంతే కదా అన్నారు. అందుకే మన అన్యోన్య దాంపత్యం అంటారండి అందరూ అని ఇద్దరు నవ్వుకుని సరదాగా కూర్చుని ఫుల్గా తినేసి ఇంటికి వచ్చేసారు. వీళ్ళకి ఒక బాబు పుట్టాడు. ఈ భార్యాభర్తలకి ఒక బాబు పుట్టాడు. వీళ్ళు పిసినారులు కదా, అన్నీ చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తారు కదా. కనీసం బట్టలు రిపీటెడ్గా ఉతకాలి, అవి ఆరేయాలి, ఇవన్నీ ఖర్చని వాడికి ఒక చిన్న టవల్ గుడ్డ ముక్క చుట్టబెట్టి పడుకోబెట్టేవారు అంతే. వాడు ఒంటి మీద బట్టలు కూడా ఉండేవి కాదు. వీళ్ళు కూడా అలాగే ఉండేవారు, అంటే ఖర్చు కదా ఎందుకు అన్నట్టే ఉండేవారు. సరే, ఒకరోజు విపరీతంగా వర్షం పడిపోతుందండి. వాళ్ళు ఉన్నంతట్లో వాళ్ళకి సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి, వాళ్ళ ఇల్లు అది. కాకపోతే ఇప్పుడు చూడండి, డబ్బులు ఉన్నాయి అనుకోండి, మనం మంచం కొనుక్కుంటాం. మంచం ఎందుకు, నేల బాగానే ఉంది కదా, నేల మీద పడుకొని పోదాం అని ఆలోచించి అంత పిసినారి భార్యాభర్తలు వాళ్ళిద్దరు. పిల్లోడు పుట్టాడు, నెలల పిల్లోడు. పాపం వాడి మొక్కానికి కూడా ఉయ్యాల ఏమీ లేదు, ఆ కిందే పడుకోబెట్టేవారు. ఒకరోజు పోరున వర్షం పడిపోతుంటే ఒక ఋషి ఆ దారిలో వెళ్తూ వెళ్తూ ఈ వర్షాన్ని నుంచి తప్పించుకోవడానికి అనుకోకుండా వీళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టేస్తాడు. మరి అతిథి కదా, రానివ్వాలి కదా. అందట్టు మన ఇండియన్ వే ఆఫ్ లివింగ్లో ఎవరైనా అతిథులు వస్తే పంపించేయలేము మనం. ఎలా ఎంత బుద్ధి లేని వాళ్ళైనా లోపలికి తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఆ ఋషిని చూడగానే కాదనలేక ఈ భార్యాభర్తలు ఇద్దరు అప్పటికే నీళ్లు మింగుతూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ లోపలికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి కుర్చీ కూడా ఉండదుగా మనకి, కింద ఒక ఆసనం వేసి కూర్చోమన్నారు. ఈయన వెళ్ళిపోతాడా ఉంటాడా ఆయన అతను చూస్తానే ఉన్నారు. మన స్వామీజీ ఏమో నాకు బాగా ఆకలేస్తుంది, ఇప్పుడు నాకు ఏమైనా వండి పెట్టు అంటాడు. మన వైఫ్ ఏం చేస్తుంది, పిసినారి పెళ్ళం ఏం చేస్తుంది, వండి పెట్టమన్నాడు కదా, సరే ఇప్పుడు కొంచెం ఎక్కువ వండి పెట్టేస్తే రేపు పొద్దున మనకి భోజనానికి కూడా కవర్ అయిపోతుంది, వంట ఖర్చు కలిసి వస్తుంది అని చెప్పి అన్నము వార్చేసి ఎక్కువ పులిహార చేసేస్తే కూరగాయల ఖర్చు ఏది ఉండదు కదా అని చెప్పి మంచిగా పులిహార తయారు చేస్తుంది. పులిహార తయారు చేసి వేడివేడిగా, ఆ వర్షం ఏమో గట్టిగా పడుతుంది, మంచి పుల్లటి పులిహార తయారు చేసి అక్కడ పెట్టింది. మన ఋషికి అసలు జనరల్గా అంత తినడు పాపం, మన ఋషి చాలా లిమిట్గా తింటాడు ఈయన. అలాంటిది ఆ రోజు ఆ వర్షానికి ఆ తడిచిపోయి ఆకలికి అలిసిపోయి బాగా వండిందంతా తినేస్తాడు. పక్కన వీళ్ళిద్దరూ పెడతా ఉన్నారు కానీ వీళ్ళకి టెన్షన్, రేపు మధ్యాహ్నానికి భోజనం ఉండదు అని ఇద్దరు టెన్షన్ పడిపోతూ ఉన్నారు. సరే, తినేశారు. మన ఋషులకి కడుపు నిండి సేద తీరిన తర్వాత ఏమైనా వరాలు కోరుకోమని ఒక ఆఫర్ ఇస్తారు. అలాగే పిసినారి భార్యాభర్తలు ఇద్దరిని కూర్చోమని, మీ ఇద్దరికి ఏం కావాలో కోరుకోండి, నాకు మంచి కమ్మని పులిహోర పెట్టారు, నేను ఈ మధ్యకాలంలో ఇంత రుచి చూడలేదు అని అడగగానే ఇంకా ఇద్దరు కూడా ఆనందంలో మునిగి తేలిపోతున్నారు. సరే, ఏం అడుగుదామని చాలాసేపు ఆలోచించుకుని
భార్యాభర్తలు ఇద్దరు ఒకే మాట మీద కదా, అన్యోన్య దాంపత్యం కదా. ఏం అడిగారు అంటే ఫస్ట్ భర్త అడిగాడు, నేనేం ముట్టుకున్నా కూడా అది బంగారం కాయిన్స్ కింద మారిపోవాలి అని అడిగాడు. ఓకే, నేను ఏదైనా ముట్టుకుంటే అది బంగారు నాణేలుగా మారిపోవాలి అని అడిగాడు. ఓకే తదాస్తు ఇస్తాను అని ఋషి కోరిక అనేది ఇచ్చేశాడు. కోరిక ఇచ్చే ముందు జనరల్గా మనం ఏం చేస్తాం, కాళ్ళకి దండం పెట్టుకుని స్వామి కాళ్ళకి దండం పెట్టుకుని ఉండగా ఋషి నెత్తిపైన చేయి పెడతారు శిరస్సు పైన. ఫస్ట్ నువ్వు నాకు కాళ్ళు వదిలేసి నువ్వు వెనక్కి వెళ్ళు, నేను నీకు వరం ఇస్తాను అనగానే ఆ కాళ్ళ దగ్గర నుంచి లేచి వెనక్కి వచ్చి వరం తీసుకున్నారు భర్త. భార్యను కూడా అడుగుతాడు, ఆయనది కరెక్టే పర్లేదు, నువ్వు కదా కష్టపడి నాకు వంట చేసి పెట్టావు, నీకేం కావాలో నువ్వు అడుగు అంటుంది. భార్య ఇంకొంచెం తెలివిగా ఆలోచించి ఏం చేసిందంటే, ఋషి గారు నేను ఏమన్నా ముట్టుకుంటే అది ఉన్న స్థలానికన్నా 5 ఇంతలు పొడుగు అవ్వాలి అని కోరుకుంది. ఉన్న ప్రదేశానికన్నా 5 ఇంతలు అవ్వాలి, x 5x అవ్వాలి, 1 5 అవ్వాలి అని కోరుకుంది. సరే నువ్వు నా కాళ్ళు వదిలేసి వెనక్కి వెళ్ళు, నేను నీకు ప్రసాదిస్తాను అని చెప్పి ఋషి గారు ఆ నీళ్లు తీసి వాళ్ళ మీద జల్లి 2 కోరికలు ప్రసాదించారు. ఆయన వెళ్ళిపోయారు, వర్షం తగ్గింది, వెళ్ళిపోయారు, ఆయన ప్రయాణంలో ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు మొదటి పిసినారి భర్త ఏదైతే ఉన్నాడో వెళ్ళి డోర్ క్లోజ్ చేయడానికి డోర్ పట్టుకోగానే డోర్ కాస్త బంగారు నాణాల్లాగా మారిపోతుంది. మన వాళ్ళు చాలా హ్యాపీ, రేపొద్దున ఇంకొక ఇల్లు కట్టుకోవచ్చు కదా, ఏమైంది ఇప్పుడు అని చెప్పి తర్వాత వెళ్ళి ఆ డోర్ ఇంకా క్లోజ్ అయిపోయింది కదా, ఏదైనా ఒక గుడ్డ ముక్క తీసుకొచ్చి అక్కడ కవర్ చేద్దామని తీసుకుని వెళ్ళి షెల్ఫ్లో చేయి పెట్టే లోపు ఆ బట్టలన్నీ కూడా బంగారు నాణాల కింద కన్వర్ట్ అయిపోయాయి. ఒక పక్కన ఆనందంగా ఉన్నా కూడా ఇంకొక పక్కన ఏదో టెన్షన్ అవసరం ఏదో అని. ఇంకా ఈ పిసినారి భర్త ఏం చేశాడంటే కుర్చీలో కూర్చుండిపోయాడు, ఇంకేం చెయ్యాలి, కింద కూర్చుండిపోయాడు, ఇంకేం చెయ్యట్లా, భయం వేసారా కూర్చుండిపోయి చూస్తూ ఉన్నాడు. భార్య ఉంది కదా, భార్య ఏం చేసిందంటే పిల్లోడు ఏడుస్తున్నాడని వెళ్ళి పిల్లోడు తలని పట్టుకునే లోపు తల కాస్త 5 ఇంతలు అయిపోయింది. కోరికేంటి, ఏం ముట్టుకుంటే అది 5 ఇంతలు అయిపోవాలి. ఇలా తల పట్టుకునేటప్పటికి 5 ఇంతలు అయిపోయింది. జనరల్గా పిల్లలు కింద పడుకోబెట్టి ఏడుస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా లేపుతాం, అంటే తలని కాళ్ళని పట్టుకుంటాం. ఇలా కాళ్ళు పట్టుకునేటప్పటికి కాళ్ళు కూడా 5 ఇంతలు అయిపోయినాయి. బాడీ అంతే ఉంది, తలకి 5 ఇంతలు అయిపోయింది, కాళ్ళలోకి 5 ఇంతలు అయిపోయినాయి. ఇంకిద్దరు కూర్చుని ఆడవడం మొదలు పెట్టారు. ఇంకా పిల్లోడిని పట్టుకుని పరుగు 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 వెళ్ళి ఆ ఋషి, ఇదంతా జరిగేటప్పటికి ఋషి ఊరు దాటేస్తారు కదా, ఆ పొలిమేరల దగ్గర ఎక్కడికో దాటుతూ ఉంటే వెళ్ళి, స్వామి మేము కోరుకున్న చాలా తప్పు కోరుకున్నాము, మాకు అసలు ఇవేమొద్దు, మేము ఉన్న దాంట్లో సంతోషంగా ఎలాంటి చీకు చింత ఆరోగ్యం ఉండేలాగా చూడు స్వామి అని కాళ్ళు ఏళ్ళ పట్టుకుని బ్రతిమాలితే అప్పుడు ఋషి మళ్ళీ ప్రసాదించి, ఎవరైనా మిమ్మల్ని కోరుకోమనేటప్పుడు అభివృద్ధి అయి కోరుకోవాలి, కానీ ఆ అభివృద్ధి జరగకుండా ఎవరైతే షార్ట్ కట్లో డబ్బులు కావాలి, సంతోషం కావాలి, సుఖం కావాలి అని కోరుకుంటారో దాని యొక్క పరిణామం ఇలాగే ఉంటుందని చెప్పి ఋషి అంటారు. అంటే వీళ్ళు ఇద్దరు భార్యాభర్తలు కదా, పిల్లోడు ఉన్నాడు కదా, ఏం కోరుకోవాలి, మంచి భవిష్యత్తు, కుటుంబం ఉంది, మంచి భవిష్యత్తు ఉండాలి, మా పిల్లోడు సకల సౌకర్యాలతో ఆనందంగా అభివృద్ధి చెందాలి, ఇవి కదా మనం కోరుకోవాలి. ఇందాక మీరు అడిగారు ఉషా గారు క్వశ్చను, పేరెంటింగ్ గోల్స్లో మొట్టమొదటిగా పిల్లోడు పుట్టేంత వరకు రకరకాల కలలు కనేవాళ్ళు. పిల్లలు పుట్టాక కూడా ఎక్స్పెక్టేషన్స్, 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి నా బిడ్డ ఎలా తయారవ్వాలి అని ఏ తల్లి తండ్రి కూడా ఆలోచించేది ఉండట్లేదు. ఎక్కడో 10 మందికి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే ప్రతి 6 నెలలకి ప్రతి సంవత్సరానికి నా బిడ్డకి 20 సంవత్సరాలు వచ్చాక, నా బిడ్డకి 25 సంవత్సరాలు వచ్చాక ఈ లక్షణాలు ఉండాలి, ఈ క్వాలిటీస్ ఉండాలి, ఈ గుణాలు ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఒక బాబు పుట్టాడు అనుకోండి, నా పిల్లోడు స్వతంత్రంగా ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయాలి అని మీ సంకల్పం అనుకోండి, ఏ దేవుడు ఆ సంకల్పమే కదా నీకు ప్రసాదిస్తాడు.
మరి ఎందుకు మనం ఈ చిన్న లాజిక్ మర్చిపోయి పిల్లోడు స్కూల్ ఫీజు దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, బ్యాగ్స్ గురించి, వాడిని ట్రిప్పులు తీసుకెళ్ళడం గురించి, లేకపోతే పిల్లల లక్షలు సంపాదించి వాళ్ళ ఇవన్నీ ఎందుకు మనకి? మనము వాళ్ళకి గుణాలను కదా మనం పేరెంటింగ్ గోల్స్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు పెంపకంలో కూడా ఎప్పుడైతే మనము పిల్లలకి ఈ గుణాలు ఉండాలి, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, ఇలాంటి క్యారెక్టర్లో నా కొడుకు కూతురు పెరగాలని కోరుకోకుండా 10th లో ఇన్ని మార్కులు రావాలి, 7th లో ఇన్ని మార్కులు రావాలి, ఆ పిల్లోడు ఆ స్కూల్లో చదువుతున్నాడు కాబట్టి నా పిల్లోడు ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలి, వాళ్ళు ఐబీ కరికులంలో చదువుతున్నారు కాబట్టి నా వాడు ఇంటిగ్రేటెడ్ ఇవన్నీ కోరికలా? ఇవా మనం కోరుకునేది? ఇవా మన సంకల్పాలు? మన సంకల్పం ఎప్పుడు కూడా ఈ పిసినారి భార్యాభర్తల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సంకల్పం ఎప్పుడూ కూడా మనం సంతోషంగా అభివృద్ధి చెందేది ఉండాలి తప్ప వేరే వేరే మెటీరియలిస్టిక్ థింగ్స్ కానీ పైన కూడా ప్రెషర్ పెట్టే విధంగా ఇన్స్టాంట్ గా ఏదో వచ్చేసేది కానీ ఉంటే ఈ రకంగానే పిల్లలు తయారవుతారు. ఇక్కడ పిల్లోడి తల 5 ఇంతలు అవ్వడము, కాళ్ళు 5 ఇంతలు అవ్వడము ఫిజికల్ హ్యూమర్ కాదండి. అది అంటే రాకూడని అబ్నార్మాలిటీస్, డిఫెక్ట్స్ అలా వచ్చేస్తాయి పిల్లల్లో. అలా రాకుండా ఉండాలి అంటే లక్షణాలను కోరుకోవాలి, గుణాలను కోరుకోవాలి, 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలో కోరుకోవాలి. అది మనకి రోడ్ మ్యాప్ అవుతుంది. ఇవి కదా నాకు పేరెంటింగ్ గోల్స్, నా పిల్లోడు నేను ఇలా పెంచుకుంటాను అని చక్కగా ఒక మంచి ఫ్రేమ్ తయారవుతుంది. మంచి స్టోరీ మేడం. తెలియకుండానే పిల్లలపైన కోరికలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ స్కూల్ అని, ఈ ర్యాంక్స్ అని, ఇందులో జాబ్ అని, ఈ దేశానికి వెళ్ళాలని, ఇన్ని లక్షలు సంపాదించాలని, ఇవన్నీ వాళ్ళకి ప్రెజర్స్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. ఇవేమీ ఆలోచించం. గుణాలు ఇవ్వాలి, లక్షణాలు నేర్పించాలని ఎవ్వరూ థింక్ చేయడం చాలా రేర్. ఎగ్జాక్ట్లీ ట్రూ. చాలా మంది పేరెంట్స్కి ఈ స్టోరీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.